ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 26 తారీఖు, ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఈ చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి తీచిలికమ్మ. కన్యరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి. కన్యరాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ దేవుని దగ్గర వెళ్ళి ముందు 11 సుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి మనసు లోపల ఒక కోరిక అనుకొని, నాకు కోరిక జరిగిన తర్వాత నేను వచ్చి 108 సార్లు తిరుగుతామని గారు నమస్కారం చేస్తే ఏమో ఆ దేవుని దయ కానీ ఆ కోరిక 100కి 100 రూపాయలు తప్పనిసరి జరుగుతుంది. మనసులో కోరిక అనుకొని తిరిగితే 100కి 100 రూపాయలు గ్యారంటీగా జరుగుతుంది. కానీ దాంట్లో మళ్ళీ ఒక విధానం ఉంది. కోరేదింతనే కోరాలి, ఏదో ఎక్కడనో కోరుకుంటే అది కాదు. చిలుకూరు బాలాజీ దేవుని దగ్గర ఎక్కువ కోరేది కోరికలు ఏమిటిదంటే అవుట్ ఆఫ్ కంట్రీ, వేరే దేశం వెళ్ళే కోరికలు చాలా ఎక్కువ కోరుకుంటారు. ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, చదువు చదవాలన్నా, లేదో ఎన్నో ఉంటాయి. అక్కడికి వెళ్ళి అది సాగించుకురావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీకు అవుతుంది. ఆ దేవుని దయ కంపల్సరిగా 100కి 100 రూపాయలు అయితే ఆ దేవుని దయ వల్లనే మీరు వెళ్ళేది తప్పదు. మీరు వెళ్ళినా అక్కడ ఏ పని అయితే చేస్తారో అది సాగించదంకా వదిలిపెట్టారు. బాగుంది. పెద్దలు మీకు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ దేశం కాక మీరు ఆ దేశం వెళ్ళిన తర్వాత పెద్దల ప్రేమ మీ మీద ఎట్లా ఉందంటే, వెళ్ళిన అమ్మాయి అయినా అబ్బాయి ఎవరైనా కానీ ఈ రాశి వాళ్ళు, కన్య రాశి వాళ్ళు ఆ దేశం వెళ్ళినా చాలా మీ ధ్యానం అంతా ఎక్కనే ఉంటుంది. అమ్మాయి పెద్దలు ఎట్లా ఉన్నారో, చిన్నలు ఎట్లా ఉన్నారో, ఎవరు ఎట్లా ఉన్నారో అనేది ధ్యానం చాలా ఎక్కువ ఉంటుంది. అలా ధ్యానం చేస్తే 7 సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళి ఇక్కడ పెద్దల ధ్యానం ఇక్కడ ఆలోచించుకుంటూ ఉంటే మీరు వెళ్ళిన పని అర్థమవుతుంది. అది ఆలోచించకండి. ఎవరి దేవుడు వాళ్ళ ఎంబడు. ఈ దేశం కాక ఆ దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే మరి మీ గురించి ఎవరు ఆలోచిస్తారు అక్కడ? అది కానని రాజ్యం, తాతలు ముత్తాతలు చూడలేని దేశం అది. ఆ దేశంలో పోయి మీరు ఉంటే మీరు ఏమని ఆలోచించాలి? భగవంతుడమని భగవంతుని ధ్యానంలో ఉండి పెద్దల బాగుండాలి. మనం చేసేది మనం వచ్చిన తర్వాత మన పని పూర్తిగా చేసుకొని ఇంటికి పోతే మా పెద్దలకు మెచ్చుకుంటారు, పెద్దలకు చాలా నాకు ప్రేమగా చూసుకుంటారు, చాలా బాగుంటుంది కదమని మీరు ఇది ఆలోచించాలి. అలాగే ఆలోచించండి, మంచి జరుగుతుంది. పోయినది ఎప్పటికైనా కానీ వెళ్ళిన తర్వాత సాధించుకొని చేతులారా చేతి నిండా తీసుకురావాలే తప్ప ఖాళీ చేతుల నుంచి చేతులు దుప్పించుకొని చేతిలో ఊపుకుంటూ వస్తే ఇచ్చా అంటారు దానికి. అలా చేయకండి. ఏదైనా కానీ వెళ్ళిన పని సాధించుకొని వస్తే ఇంట్లో ఉన్న పెద్దలకు ఆనందం, మీకు ఆనందం, అందరికీ ఆనందం, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి ఎందుకు కానీ కొంచెం తెలివి జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది. చదువులో నంబర్ 1 ఫస్ట్ మీరే. చదువులో ఫస్ట్ ఉంటారు. జాబ్ అన్నిటివా ప్రతి ఒక్క దాంట్లో ముందు పాస్టే ఉంటారు. ఇంటి లోపల ఏదన్నా మాట మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏదన్నా పనికి వెళ్ళిన తర్వాత ముందు ఉండి నిలబడి మాట్లాడాలన్నా, నలుగుట్ల ఏదైనా మాట మాట్లాడాలన్నా, ఇంటి మీద ఏదైనా మాట వస్తే ముందు నిలబడి మాట్లాడాలంటే ఈ కన్య రాశి వాళ్ళకి సాధ్యం. పక్కా ఏదైనా మాట నీట్గా మాట్లాడతారు. తెలివి జ్ఞానం చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. కానీ కొంచెం కోపం ఎక్కువ. కోపంతో చెప్పిన మాట ధనాధన అయిపోతుంది. కోపంతో లేకుండా నవ్వుకుంటా దిల్లెకు చేసుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడితే అది కొంచెం అది ఏదో రచ్చలు ఎక్కుతుంది నవ్వుకుంటూ చెప్పిన మాట. అదే కోపంతో చెప్పిన మాట ఆన్ని నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది ఒప్పు, మళ్ళీ ఒకసారి ఇట్లా చేయకండి, ఎల్లు నీ దారిలో నీ ఎల్లు, నీ దారిలో నీ ఎల్లు అంటే కోపంతో చెప్పిన మాట ఆన్ని తెగిపోతుంది. అదే నవ్వుకుంటూ మాట్లాడితే ఎక్కువనే వెళ్ళిపోతుంది, అది తెగది తొందరగా. అది ఆలోచించండి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కన్య రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఏదో చేయాలి అది ఆలోచిస్తారు. అంత ఎక్కువగానే ఆలోచించకండి. ఎందు గురించి అంటే కాలం బాగాలేదు, ఊక ఆలోచిస్తూ ఉంటే లేని రోగాలు వస్తాయి. లేని రోగాలు వచ్చిందంటే భూమి పడితే పైకి లెక్కలేరు, కాని మాట. ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము ఇప్పుడు ఏదైతే పని మీద మీరు అనుకొని కూర్చున్నారో, ఏదైతే పని మీరు చేయాలనుకుంటున్నారో, మీరు పై మెట్టి లెక్కాలి, నలుగురు లేక నేను గుడిక పైకి రావాలని మీ మనసులో ఎప్పుడు ఉందో నిజంగానే మీరు గ్యారంటీగా పైకి వస్తారు.
అనుకున్నది సాగిస్తారు, అందరికి మెప్పిస్తారు, చాలా బాగుంటుంది. ఇంటి మీద కొంత నరదృష్టి నరకన్ను అనేది చాలా చెడ్డగా ఉంది. ఎట్లా ఉందంటే నోటి ముందర తీయగా కడుపుల విషయం అన్నట్టు. ఇలా ఇంటికి చెడగొట్టాలి పడగొట్టాలమని ఇలాంటి దృష్టి ఇంటి మీద చాలా చెడ్డగా. మీరు ఇల్లన్న కట్టాలి, కట్టిందన్న కొనాలి, ఏదో కూడా చేయాలేమని మీరు చాలా ప్రయత్నం చేసినారు ఈ కన్య రాశి వాళ్ళు. పెద్దలు అందరు కలిసి ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టిందన కొనాలి, లేకపోతే ఏదైతే జాగా మీద మీకు ఇష్టం చాలా ఉందో ఆ జాగా నేను కొనాలి, ఆ భూమి నేను కొనాలి, ఎట్లన్నా 100 అది కొనాలమనే ప్రయత్నం చేసిన వాళ్ళు ఈసారి ఫలిస్తుంది, జరుగుతుంది, అది పక్క జరుగుతుంది. మా హిమ్మత్ నుంచి జరుగుతుందా, లేకపోతే మాకు ఎవరైనా సపోర్ట్ ఇస్తారా, సపోర్ట్ నుంచి చేస్తే మంచిగా ఉంటుందా, తన హిమ్మత్ అనుకుంటున్నచ్చు. కానీ అట్లా కాదండి, మీ సొంత హిమ్మతే మీకు కరెక్ట్. ఎవరో సపోర్ట్ తీసుకుంటే, ఎవరో ఆధారం మీరు తీసుకుంటే, ఎవరో సపోర్ట్ తీసుకొని పని చేస్తే అది కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత బురదల పడేసి వాళ్ళు అవతల వెళ్ళిపోతారు. నీవు సొంతంగా ఉంటే నువ్వు గ్యారంటీగా ఇట్లా తనలాడుకుంటా గడ్డలు ఎక్కుతావు. అంతే తప్ప పార్ట్నర్స్ ఎలా పని కూడా చేయవద్దు. ఏదైనా వ్యాపారమైనా, ఏదైనా బిజినెస్ అయినా, పెద్ద వ్యాపారమైనా అది మీకు పార్ట్నర్స్ అస్సలు కుదరదు. పార్ట్నర్స్ చేశారనుకోండి, అందులో మీరు నెట్ట అనామతగా మునిగిపోతారు. ఆ తర్వాత మునిగిన తర్వాత ఏం చేస్తాం, ఏం చేయలేం. మునగక ముందల్నే అట్లా ఇట్లా చేసి మీరు కొంచెం బయటకు వచ్చేస్తే చాలా బాగుంటుంది. నదిలో కొట్టుకుపోయి ఏదన్నా ఒక ఏరు దొరికి గడ్డకొస్తారు. అంటే బిజినెస్లా దెబ్బ తిని అటు ఇటు లాస్ అయ్యి ఏదన్నా ఒక కారణం వలన ఎట్లా లాభమై పైకి వస్తారు. అది మీరు అట్లా భగవంతుడు అనేవాడు నారు పోసినవాడు నీరు పోస్తాడు. భగవంతుడు అనేవాడు ఒక దారి చూపిస్తాడు. మీకు తెలియకుండా మీరు చాలా కష్టం పడితే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఏమిటిదంటే మంచి దారికి చెడు దారికి, అన్నిటికన్నా చెడు దారి వదిలిపెట్టి మంచి దారిలో మీరు నడవండి. ఈ కన్య రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది, బయట బాగుంటుంది, వ్యాపారంలో బాగుంటుంది, జాబులో బాగుంటుంది. కానీ మీకు ఏదో ఇంత తెలిసింది ఇంత పెద్దగా చేస్తా అంటే బురదల పడతారు, కష్టపోతారు, నష్టపోతారు, నలుగురిలో అవమానం అవుతారు. అలా చేయకండి, నిదానం పని చేయండి, మీకు మొత్తం కలిసి వస్తుంది. ఏమిటంటే మీ ఇంటి మీద జర దరిద్రం చాలా చెడ్డగా తిరుగులాడుతుంది. దానికి మీరు ఏం చేయాలంటే శ్రీమన్నారాయణ 7 కొండల వాసుడు మెట్లు లెక్కాలి. మీ ఇంటి మీద కాలకంటకు దరిద్రం అంతా దూరం అయిపోతుంది. ఓం నమః శివాయ. 3 లక్కీ నంబర్ 3. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే గురుబలమేమో 14, శని బలమేమో 9. దాది గుడక కొంచెం బాగుంది, ఇది గుడక బాగుంది. దీనికి ఏం చేయాలంటే మీరు ఆలోచించి తొందరపడకుండా నిదానం చేయండి. చాలా మంచి కలిసి వస్తుంది. దరిద్రమంతా పక్కకు జరిగిపోతుంది. మంచి గడియ ముందల వస్తుంది. మళ్ళీ ఏమన్నా మీరు డౌట్ ఉండి మరి ఏమన్నా మీరు మళ్ళీ చాలా ఉన్నాయి అదంతా చెప్పాలంటే కాదు. మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం